పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం, చేసే వాళ్ళని ఉప్పు తక్కువైంది కారం తక్కువైంది అని మాట్లాడటం అనేది కూడా చాలా దయనీయమైనటువంటి పరిస్థితి అనమాట. ఇప్పుడు గేట్లు ఎవరైతే గేట్లు ఎత్తేటువంటి దీని గేట్లు ఎక్కడ ఉండే బుడమేరికి ప్రాజెక్టా మురుగు కాలువ, అది మామూలు పిల్ల కాలువలాగా వెళ్తా ఉంటది మామూలు. అప్పుడు ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఇప్పుడు కూడా ఖమ్మం జిల్లా వరంగల్లో ఈ మొత్తం కూడా ఆ వరదంతా మన కృష్ణానదిలోకి వచ్చినందువల్ల మా బుడమేరు ఎగదట్టింది. అంతేదాన్ని మామూలుగా అయితే వెళ్ళిపోయాయండి. కృష్ణానది ఎదురు వచ్చింది కాబట్టి దట్లో అమావాస్య సముద్రం కూడా కొంచెం ఎదురు తట్టింది కాబట్టి నిన్న మొన్న పరిస్థితులు మనకు వచ్చినాయి. కానీ జ్యోత్స్న గారు చెప్పినట్టు ఇప్పుడు తగ్గుముఖం పట్టింది. ఖచ్చితంగా కృష్ణానది తగ్గిపోతే 1-2 days లో బుడమేరు డ్రైన్ మొత్తం కూడా వరదంతా కూడా లాగేస్తుందమ్మా. ప్రాణ నష్టం జరగకుండా ప్రభుత్వం కాపాడగలిగింది. ఖచ్చితంగా ఈ విషయంలో ఏ పార్టీలతో సంబంధం లేకుండా ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే. వాళ్ళు చేయగలిగినంత చేశారు. కొంతమంది సన్నాసులకి విఆర్ లో ఉండాలకే డిప్యుటేషన్ వేశారు, డ్యూటీ వేశారు. అది వాళ్ళు చేసిన తప్పు. వాళ్ళకి వేయకూడదు. వాళ్ళు ఎదవన్నారు, ఎదవలో పేరు చెప్పడం అనవసరం. ఆ ఎదవలుగా మళ్ళీ డ్యూటీ వేయకుండా వాళ్ళని అక్కడే కూర్చోబెడితే చెనుదిరిపోయేది. అవకాశం ఉండి కూడా వాళ్ళ చేతుల్లో అవకాశం. నేను ఆల్రెడీ చెప్పేశాను. సత్యానంద, రఘువీరారెడ్డి, రఘురామరెడ్డి, విజయారావు ఇందులేమో వాళ్ళందరూ ఎదవలు ఎట్టగా జైలుకి వెళ్ళే వాళ్ళు. వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలి. ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసే పరిస్థితి వాళ్ళకి ఇవ్వకూడదు. మన ఏబి వెంకటేశ్వరరావు గారిని 5 సంవత్సరాలు ఏ విధంగా సస్పెన్షన్ లో పెట్టారో ఆ విధంగా సస్పెన్షన్ లో పెట్టి ఎంక్వైరీ సాగదీసి ఆ ఎదవల్ని ఇక్కడే ఉంచాలి. మళ్ళా సెంట్రల్ సర్వీస్ ఉద్యోగం చేసి మళ్ళీ పోజులు ఇచ్చేటువంటి పరిస్థితి కల్పించకూడదని చెప్పి ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా. ఏది ఏమైనా ప్రభుత్వం చేసింది జ్యోత్స్న గారు చెప్పినట్టుగా చివరికంటే ఎక్కడన్నా 1-2% అందలేదేమో కానీ వాళ్ళ వరకు కూడా ఈ సహాయక కార్యక్రమాలు వెళ్లే విధంగా ప్రభుత్వం ఇంకా చొరవ తీసుకోవాలి. బ్లడ్ తగ్గితే ఖచ్చితంగా అంతవరకు కూడా వెళ్ళిపోతారు. ఈ విషయంలో ఎక్కడా కూడా రాజకీయాలు ఎవరు మాట్లాడినా తప్పేనమ్మా. ఎవరు మాట్లాడకూడదు. మన గొప్ప ఎక్కువ తక్కువ కాదండి. ఇప్పుడు కనీ వినేరి అడుగుంటున్నా, నేను లెక్కలు తెచ్చాను. అసలు మామూలుగా కృష్ణా జిల్లాకు ఒక సంవత్సరం పాటు సగటు వర్షపాతం 290 అంటే ఒక్క రోజులో కురిసింది 400 మిల్లీమీటర్లు, అంటే 33% ఎక్కువ కురిసింది. అంటే క్లౌడ్ బర్స్ట్ అయింది. అవునమ్మా. 120 సంవత్సరాలలో ఎవరు చూడలేదు. వృద్ధులు కూడా చెబుతున్నారు మేము చూడలేదు. అంతటి నేషనల్ కెలామిటీ జరిగినప్పుడు ప్రాణాలు కాపాడటమే గొప్ప. దానికి ప్రయారిటీ ఇచ్చారు. అది జరిగింది బాగానే చేశారు. ఇంకా మీరు బాగా చేయండి అని సజెషన్ ఇస్తే బాగుంటది. కానీ బురద రాజకీయాలు చేయడం అనేది వాళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు. వాళ్ళకి బుద్ధి వస్తుందని కూడా మనం అనుకోవాల్సిన పని లేదు. పదే జ్యోత్స్న గారికి నేను ఒకే మాట చెప్తున్నా. అసలు ప్రస్తావన తీయకుండా మీరు మాట్లాడండి. వైసీపీ ప్రస్తావన ఎందుకు మీకు? గత ప్రభుత్వం అనండి. అతని పేరు ఎందుకు ఎత్తుతున్నారు మీరు? టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ఎత్తబా. అక్కడ జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తాల్సిన అవసరం ఎవరికి లేదు. మాకు లేదు, మీకు లేదు. గత ప్రభుత్వం నాశనం చేసింది. గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను చంపినట్టే డ్రైనేజ్ వ్యవస్థను కూడా చంపేసింది. డ్రైనేజ్ మీద ₹1 పెట్టలేదు. అందుకనే వచ్చింది ఈ పరిస్థితి. ఎందుకు వచ్చిందంటే నిమ్మలనే వచ్చింది. డ్రైనేజ్ మొత్తం నాశనం చేశావు కాబట్టి. డ్రైన్ లో పూడికలు తీయలేదా? గుర్రపు డెక్కు ఒకటి ఉంటది, అది మొత్తం పాకేసింది. ఆ గుర్రపు డెక్కు క్లీన్ చేసుకుని అయిపోయేది. ఇరిగేషన్ అధికారుల పని ఏంటి? ఇరిగేషన్ మంత్రి పని ఏంటి? జూన్ వచ్చేతలకి వర్షాలు వస్తాయి. వర్షాలు వచ్చేతలకి మొత్తం పైనుంచి కింద వరకు కూడా కొల్లేరు వరకు కూడా హంసల దీవి వరకు ఉన్నటువంటి డ్రైనేజ్ మొత్తం కూడా క్లీన్ చేసి రెడీగా పెట్టుకోవాలి. వర్షం నీరు వస్తుందా, వరద వస్తుందా, ఏ నీళ్ళు వస్తాయి అనవసరం. వీళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోవడానికి ఏర్పాట్లు చేసుకోవాలి. అసలు వాళ్ళకి తెలుసా ఎక్కడే ఉందో తెలుసా? ఇరిగేషన్ అంటే ఏంటి తెలుసా వాళ్ళకి? ఇరిగేషన్ మంత్రి ఎవడో మనకు తెలుసా? ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో గత ప్రభుత్వం 5 ఏళ్లు పరిపాలించింది కాబట్టే ఇంత వరద వచ్చింది. చంద్రబాబు ఉండగా బొడమేరుకి ఎందుకు రాలేదు వరద? నువ్వు ఉండగా ఎందుకు వచ్చింది 5 సంవత్సరాల్లో? ఇప్పుడు వచ్చేది శ్రీశైలంలో ఆపాలంట, నాగార్జున సాగర్ లో ఆపాలంట, పులిచింతల్లో ఆపాలంట. అక్కడ ఆపితే ప్రాజెక్టులు పడిపోతాయమ్మా.